జయం రవి మనందరికీ తెలుసు. తెలుగులో వచ్చినటువంటి 'నితిన్' మూవీ, 'తేజ నితిన్' మూవీస్ అదా ఉంటారు కదా! ఆ 'జయం' మూవీని తమిళ్‌లో రీమేక్ చేసి చాలా పెద్ద హిట్ కొట్టాడు. అక్కడి నుంచి జయం రవి అని పిలుస్తారు. ఇతను వైఫ్ ఆర్తి. వీళ్ళిద్దరు 2006లో పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీలోనే పరిచయం అమ్మాయి కూడా. వీళ్ళిద్దరు బానే ఉంటూ వచ్చారు. అయితే రీసెంట్‌గా కొన్ని మంత్స్ బ్యాక్ ఏం జరిగిందంటే, ఇతను గోవాలో ఈ అమ్మాయికి చాలా రెడ్ హ్యాండెడ్‌గా వైఫ్‌కి ఆర్తికి దొరికిపోయాడు. ఎట్లా దొరికిపోయాడంటే, ఇతను యూజ్ చేస్తున్న కార్ ఏదైతే ఉందో, ఆ ఆర్తికి సంబంధించినటువంటి పేరు మీద ఉంది. దాంతో చలాన్ ఈ అమ్మాయి ఫోన్‌కొచ్చింది. గోవాలో చలాన్. గోవాలో చలాన్ పడిందేంటి? ఇతను ఓన్లీ చెన్నైలో కదా! షూటింగ్‌లో ఉన్నాన్నాడు కదా! అని ఎంక్వైరీ చేసి ఆ అబ్బాయి ఫ్రెండ్స్ ద్వారా జేఎం రవికి తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా అట్లా కనెక్ట్ చేస్తే మనోడు గోవాలో ఉన్నాడన్న విషయం తెలియదు. సో, అడగడం అతను లేదు లేదు అబద్ధం అదంతా లేదు. నేనేదో అర్జెంట్ షూటింగ్ మీద వచ్చాను గోవాలో. ఇక్కడ ఎవరు లేరు అనేసి చెప్తే కనిష్క కనీషా ఫ్రాన్సిస్ ఏదో ఉంది ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి సింగర్. తమిళ్ సింగర్. ఆ అమ్మాయితో ఉన్నాడనేది ఈ ఆర్తి వైఫ్‌కి కన్ఫర్మ్ అయింది. బట్ అతను దాన్ని కండెమ్ చేసాడు. ఆ తర్వాత ఇది జరిగిన 2, 3 డేస్‌కి మళ్ళీ ఇంకో చలాన్ వచ్చింది. అక్కడే జరిగినట్టు. సో, వెంటనే ఇంకా గోవా వెళ్లి మరి వాళ్ళిద్దరిని క్యాచ్ చేసేటువంటి ప్రయత్నాలు చేసింది. లాస్ట్ మినిట్‌లో వాళ్ళిద్దరు తప్పించుకున్నారు. అంటే చుక్కలు చూపించింది ఆల్‌మోస్ట్. అంటే ఒక పక్క ఫోన్ చేసినప్పుడు డినై చేసాడు. అయినా గాని ఆ అమ్మాయితోనే ఉన్నాడు. అంటే ఇదంతా ఎలిగేషన్స్, రూమర్స్. సో, ఉన్నాడు. సో, పట్టుకుంది మొత్తానికి. అయితే రెండోసారి ఏదైతే ఫోటోలు గూడా సంపాదించగలిగింది. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోలేకపోయినా వాళ్ళిద్దరూ కలిసున్న ఫోటోల్ని వేరే తెలిసిన వాళ్ళ ద్వారా సంపాదించగలిగింది. డిటెక్టివ్‌ని పెట్టి ఒక ప్రైవేట్ డిటెక్టివ్‌ని ఇంక్లూడ్ చేసి దీంట్లో సంపాదిచ్చింది. దాంతో ఏం జరిగిందంటే, ఆ ఫోటోస్ అన్ని చూపించి అడిగేసరికి అప్పటికి గూడా అతను ఒప్పుకోవట్లేదు. యాక్చువల్‌గా 'కనీషా' అనేటువంటి సింగరు షీ ఈస్ ఆల్సో సైకియాట్రిస్ట్. సో, ఒక క్లయింట్ లాగా ఇతను నా దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో 'కనీషా' మాట్లాడుతూ మీడియాతో తను ఒక క్లయింట్ లాగా నా దగ్గరికొచ్చాడు. వచ్చేటప్పటికి వైఫ్‌తో ఆల్రెడీ అతనికి గొడవలున్నాయి. అంతే తప్ప ఏదో ఆ అమ్మాయి నేనొచ్చిన తర్వాత ఆళ్ళిద్దరు గొడవ పడలేదు. అండ్ క్లయింట్ లాగా వచ్చాడనేసి ఆ అమ్మాయి సమాధానం. ఇతని సమాధానం ఏంటంటే, నిజమే నేను క్లయింట్ లాగానే ఎళ్ళాం. తర్వాత మేము కాస్త క్లోజ్ అయ్యాము. ఎంతలా క్లోజ్ అయ్యామంటే, ఆ రకమైన క్లోజ్ గాదు. మేము ఒక యోగా సెంటర్ ప్లాన్ చేస్తున్నాం. మెడిటేషన్ సెంటర్. అది ఎక్కడ ప్లేస్ బావుంటదనేసి మేము అప్పుడు గోవా ఎళ్ళాం అంతే తప్ప మా ఇద్దరి మధ్య అనేది ఇద్దరు గూడా ఒప్పుకోల. బట్ ఆర్తి ఏంటంటే, ఓ పక్క కండెమ్ చేస్తున్నారు. ఓ పక్క చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. అందుకు ఇక డైవర్స్ పేపర్స్ ఇచ్చాడతను. బాగా మీడియాకొచ్చేసి ఈ అమ్మాయి కన్ఫ్రంట్ చేసి అలా గొడవ చేసింది వైఫ్. దాంతో అఫీషియల్‌గా డైవోర్స్ పేపర్స్ ఇచ్చాడు వైఫ్‌కి. సో, డైవోర్స్ అప్లై చేసాడు. సో, దాంతో ఇక ఆర్థిక్ ఫుర్ర చిరెత్తుకొచ్చి ఫినాన్షియల్‌గా అతనికి సంబంధించినటువంటి అన్ని బ్లాక్ చేసింది. సినిమాకి సంబంధించిన సినిమాలు చేస్తుంటాడు కదా! మరి హీరో కదా! సినిమాలకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ కావచ్చు, సినిమాలకు సంబంధించి ఖర్చు పెట్టాల్సింది కావచ్చు, కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి అన్ని ఈ అమ్మాయి పేరు మీద ఈ అమ్మాయి మొత్తం క్లోజ్ చేసింది. ఈరోజు అతనికి సంబంధించిన ప్రతి ఆస్తి కూడా తన వైపు లాక్కునేలాగా అట్లా లాక్కునేటట్టయితేనే భరణం కింద, అలిమోనీ కింద అట్లా ఇస్తేనే డైవోర్స్ ఇస్తాననేటువంటి లెక్కతో ఆమె ఒక స్ట్రాంగ్ 3 గ్రూప్ ఆఫ్ లాయర్స్‌ని పెట్టుకొని 3, 4 లాయర్స్‌ని ఆమె తరఫు నుంచి ఆమె పోరాటం చేస్తే, ఇంకో పక్క నుంచి కనీష నాకు ఎటువంటి సంబంధం లేదు వీళ్ళ ఫ్యామిలీతో. ఆల్రెడీ వాళ్ళ మధ్య గొడవలున్నాయని ఇతనొచ్చాడు. వచ్చిన తర్వాత మేము క్లోజ్ అయ్యాము. మెంటల్‌గా అతను చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నాడు. అందువల్ల నేను సైకియాట్రిస్ట్‌ని కాబట్టి నా దగ్గరికొచ్చాడు తప్ప ఇంకొక రకం కాదు అనేసి కనీష చెప్తుంది. అతను గూడా మేము యోగా సెంటర్ కోసం ప్లాన్ చేసాం. ఆవిడ నా డాక్టర్ అన్నట్టు మాట్లాడుతున్నాడు తప్ప, అఫీషియల్ అంటే ఇప్పటి వరకు వాళ్ళేమి ఒప్పుకోలేదు. సో, ఒకవేళ డైవోర్స్ గనక తీసుకుంటే, ఆ తర్వాత మేబీ వాళ్ళిద్దరూ నిజాలను ఒప్పుకునేటువంటి అవకాశమో, లేకపోతే మళ్ళీ కలిసి ఉంటున్నాం అని చెప్పడానికి అవకాశం అయితే ఉంటది. ఇది ఓవరాల్‌గా ఆర్తి, ఆర్తి జేఎం రవి వైఫ్ ఆర్తి రవి అంటారు. ఆమె చాలా టాక్టిక్స్‌గా గోవాలో విత్ ఫోటోస్ పట్టుకుంది. అసలు నిజానికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాల్సింది లాస్ట్ మినిట్‌లో వచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల జేఎం రవి మిస్ అయ్యాడు. సో, ఇది నడుస్తుంది ప్రస్తుతం. ఈ కోర్ట్ కేసులవి నడుస్తున్నాయి. అలిమోనీ కోసం, భరణం కోసం ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. తన పిల్లలకు సంబంధించి న్యాయం జరగాలనేసి. సో, ఇది ఈ స్టోరీకి సంబంధించి. మీకు ఇంకేదైనా నేను డీటెయిల్స్ మిస్ అయ్యాననిపిస్తే కింద కామెంట్ చేయండి.